ఓ అణు యుద్ధాన్ని మన ప్రధాని మోదీ ఆపేశారా? ప్రపంచ దేశాలను ఆ ముప్పు నుంచి కాపాడారా అంటే అవుననే చెబుతున్నారు. ఇది మన దేశంలోని వారో లేదంటే అధికార పార్టీ నేతలో కాదు. పోలాండ్ మంత్రి ఈ మాట స్వయంగా చెప్పారు. యుక్రెయిన్పై రష్యా న్యూక్లియర్ వార్ మొదలు పెట్టబోతుండగా ప్రధాని మోదీ చెప్పడంతోనే ఆ ఆలోచన పక్కన పెట్టేశారని పోలాండ్ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ చెప్పారు. దీంతో రష్యా అధ్యక్షుడికి మన ప్రధాని మోదీకి ఉన్న బంధం ఎలాంటిదో మరోసారి బయటపడింది. పుతిన్ కి మోదీ ఎంత చెప్తే అంతేనా? యుక్రెయిన్ పై అణుబాంబు వెయ్యకుండా ఆపింది మోదీనేనా? అవునంటున్న పోలాండ్ మినిస్టర్. భారత్ కి అవసరమైన సాయం చేయడంలో ముందుండే పుతిన్ భారతదేశ ప్రధానమంత్రి మాటకి ఇచ్చే విలువ కూడా ఇప్పుడు తెలుస్తోంది. ఇది ఎవరో చెప్తే ఎలివేషన్ అయ్యేది కాదు, కానీ స్వయంగా మరో దేశ మంత్రి చెప్పడంతో అందరూ ఆమోదించాల్సిన విషయమే. 2022 చివరిలో రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలను ఉపయోగించకుండా అడ్డుకోవడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని పోలాండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోషెవ్స్కీ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలో జరిగిన భారత్ పోలాండ్ సంయుక్త ఆర్థిక కమిషన్ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో భారత్ అభివృద్ధి కోసం ఏమేమి అవసరమో అదంతా చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకోవాలి. ఇదొకటే కాదు, 6 దశాబ్దాల మైత్రి బంధం గత 6 ఏళ్లలో మరింతగా పెరిగిందన్నది మరోసారి రుజువైంది. దాంతో పాటే రష్యా అధ్యక్షుడు భారత్ పాలసీలు, భారత ప్రధాని మాటకు ఇచ్చే విలువ కూడా మరోసారి ఇతర దేశాలకు తెలిసి వస్తోంది. ఎప్పుడో 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు 5వ ఏట ప్రవేశించింది. 2 దేశాలు అస్సలు తగ్గడం లేదు. మధ్యలో అసలు రష్యా తన దగ్గరున్న డెడ్ హ్యాండ్ ప్రయోగించినా సరిపోయేది కదా. యుక్రెయిన్ లాంటి చిన్న దేశంపై ఇన్ని రోజులు యుద్ధమేంటి అనుకున్న వారు ఉన్నారు. కానీ ఏదైనా ప్రళయాంతకమైన ఈ ఆలోచన రష్యాకి రాలేదనే అనుకున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ పై న్యూక్లియర్ వారికి సిద్ధపడ్డారని ఇప్పుడు అనుకోవాలి. అయితే దానికి బ్రేకులు వేసింది భారత్ అని పోలాండ్ మినిస్టర్ టియోఫిల్ మాటలతో అర్థమవుతోంది. 2022 సెప్టెంబర్లో ఉజ్బెకిస్తాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో ఇది యుద్ధానికి సమయం కాదని ప్రధాని మోదీ పుతిన్తో చెప్పడం తెలిసిందే. అంతేకాదు, ఈ యుద్ధం చేస్తున్నందుకు అమెరికా సహా యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. భారత్ మాత్రం అందులో భాగం కాలేదు. నిరంతరం సంప్రదింపులు, దౌత్యానికి ప్రాధాన్యతనిస్తూ రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలలో చేరడానికి నిరాకరించింది. ఆ సమయంలో మన ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఇద్దరిని కలిశారు. 2024లో కీవ్ను కూడా సందర్శించారు. ఇది ఓ దేశానికి సన్నిహితం, మరో దేశానికి వ్యతిరేకం కాదనే దౌత్యాన్ని ప్రదర్శించడం కాగా, రష్యాతో భారత్కి ఉన్న బంధం 6 దశాబ్దాల పైబడినది. అందుకే అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ ఇంధన భద్రతకు మూలంగా పేర్కొంటూ భారత్ రష్యా నుంచి తక్కువ ధరలకే చమురును కొనుగోలు చేస్తోంది. గత నెలలో పుతిన్ కూడా ఇండియాను ఓ గొప్ప దేశంగా ప్రశంసించి దాని స్వతంత్ర విదేశాంగ విధానానికి మద్దతు తెలిపారు. అందుకే రష్యా అధ్యక్షుడు కూడా మన దేశంపై తన అభిమానాన్ని ఎప్పుడూ దాచిపెట్టుకోలేదు. అలానే ఇతర దేశాల విమర్శలను లెక్క పెట్టలేదు. ఈ క్రమంలోనే పోలాండ్ మినిస్టర్ బయటపెట్టిన విషయం ఇప్పుడు భారత్ రష్యా మధ్య, ప్రత్యేకించి మోదీ పుతిన్ మధ్య అనుబంధాన్ని చాటి చెప్తోంది.